సోర్లకు నమస్కారం. ఈ వీడియోలో మనం తెలియజేసే అంశం ఏమిటంటే ఈ యొక్క హనీబీస్ సంబంధించినటువంటి ఆల్రెడీ రాసి ఉంది. నాట్ ఫర్ సేల్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ అండ్ సెరికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిండ్రన్న ఉద్దేశంతో. అయితే దీనికి సంబంధించిన ప్రధానమైన అంశం ఏంటంటే ఇవి ఈ యొక్క ఏమంటారు, ఒకప్పుడు ప్రకృతిలో సాధారణంగా ఈ యొక్క హనీబీస్ అంటే తేనెకు సంబంధించిన తేనె తట్టు, అంటే చిన్న తేనెలు పెద్ద తేనెలని చిన్నప్పుడు మనం తెలుసుకున్నాం. ఆ చిన్న తేనెలు పెద్ద తేనెలు అనేటివి సాధారణంగా ఒకప్పుడు ఉన్న అడవి చెట్లు ఉన్న వాతావరణంలో ఎక్కువగా ఉండేటివి. జనాభా పెరుగుదలతోటి వాటి యొక్క సంఖ్య తగ్గిపోవడం, ఇట్లా రకరకాల సమస్యలు రావడం అనేది జరిగింది. అయితే ఈ విషయం మనం క్లియర్గా ఎందుకు తెలుసుకోవాలనే విషయానికి వస్తే, ఈ యొక్క హనీబీస్ కల్టివేషన్ అనేది ఎందుకు అవసరం అనేది ఒకటైతే, దాంతోపాటుగా ఈ పండ్ల తోటలో వీటిని ఎందుకు ఇచ్చిండ్రు, ఈ రెండు డౌట్లు అందరికీ రావచ్చు. అయితే హనీబీస్ అనేది ఒక అడవిలో ఈ విధంగా పెట్టుకుంటే ఇది ఒక రకమైన ఆదాయపు వనరు. అంటే తేనె తట్టు నుంచి తేనె రావడము, దాన్ని పిండి పిప్పి చేసుకొని తేనె తీసుకొని అమ్ముకోవడము, ఆ విధంగా రైతు యొక్క ఆదాయం అనేది ఒకటైతే. ఇంకో విషయం, ఇది ఒక రకమైన విషయం. ఇంకో విషయం ఏంటంటే, పండ్ల తోటలలో ఈ మ్యాంగో, ఈ మామిడి పండ్ల తోట కానీ, జామ పండ్ల తోట కానీ, దానిమ్మ పండ్ల తోట కానీ, ఈ పపాయ పండ్ల తోట కానీ, ఇంకా ఏ రకమైన పండ్ల తోట అయినా తీసుకున్నా కానీ, ఆ రకమైన అన్ని రకాల పండ్ల తోటలో వీటి యొక్క అవసరం చాలా అంటే చాలా ప్రాధాన్యంగా ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి, ఆ అవసరాలు ఏంటివేంటివి అనేది ఇంకా పూర్తిగా తెలుసుకుందాం. అయితే దీని ద్వారా ఉండే అవసరం ఏంటంటే, రైతుకు ఒకటి సెకండ్ పంట కిందికి ఇది ప్రధాన పంట. ఇందాక చెప్పిన పండ్ల తోట ఏదైనా కావచ్చు, అది ప్రధాన పంట అయితే ఇది రెండవ పంట. ఇది రెండవ పంట యొక్క ఆదాయం. అది ఒక రకమైన విషయం అయితే, ఉపయోగం అయితే. రెండో రకమైన ఉపయోగం ఏమిటంటే, ఆ తేనెటీగలు ఏం చేస్తాయంటే, తేనెటీగలు మేల్ ఫ్లవర్లు ఫీమేల్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, అంటే ఈ యొక్క మగ పుష్పాల దగ్గర నుంచి పుప్పొడి రేణువులను తీసుకొని పోయి వాటిని డైరెక్ట్ ఆడ పుష్పాల మీద వాలేటట్లు ఇట్లా వదిలేయడం వల్ల ఏమవుతాయంటే, ఈ యొక్క పిందె కానీ కాయ కానీ ఎక్కువగా పెరగడానికి, దాని యొక్క దిగుబడి అనేది ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఇది ఒక రకమైన ప్రాధాన్యతను తెలుసుకునేటువంటి అంశం. ఆ విధంగా ఏమవుతాయంటే, రైతుకు అనేది ఒక రకమైన ఆదాయం. ఇంకోటి, ఇది ఉండడం వల్ల రకరకాల పెస్ట్లు. ఏ రకమైన పెస్ట్ అంటే, ఒకటి దోమ కానీ, నల్లి, తెలుపు కలర్లో ఉండే నల్లి కానీ, పిండి నల్లి, ఆ నల్లి కానీ, తర్వాత ఈ నల్లితో పాటుగా ఈ జిగురుగా ఉండే అఫిడ్స్ కానీ, అటువంటి వాటిని అవి తినేసి రైతుకు అనేది ప్రధాన పంటకు వాటి ద్వారా ఎటువంటి పురుగులు కానీ తెగుళ్ళు కానీ, వాటి నుంచి ఎటువంటి ఏమంటారు, ఈ యొక్క పురుగుల మందు కానీ ఎటువంటివి స్ప్రే చేయకుండా ఉండడానికి అది ఒక రకమైన ఆదాయంగా ఉంటుంది. అంటే ఇవి డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ అండ్ సెరికల్చర్ వాళ్ళు ఇవ్వడానికి ప్రధానమైన కారణం అంటే, ఇవి ప్రధానమైన కారణాలు. రైతు సోర్లు దీనికి సంబంధించిన ప్రధానమైన కారణాలు అనేటివి పూర్తిగా తెలుసుకోవాలి. ఈ విధంగా తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు సపోజ్ పపాయ తోట ఉంది. పపాయ తోటలో ఒక ఎకరికి 20 ఇచ్చిండ్రు. ఒక ఎకరికి 20 ఇస్తే 20 ప్లేస్లో అంటే 20 ఇచ్చిండ్రు అంటే ప్రతి 50 అడుగులకు ఒకటి, ప్రతి 50 అడుగులకు ఒకటి. ఆ విధంగా ఇవి వేసుకుంటే ఏమవుతాయంటే, లోపల తేనె తట్టుకు సంబంధించిన తేనె ఉంటుంది. అవి లోపల నుంచి బయటికి రావడము, ఈగ అనేది బయటికి రావడము, పోయి బయట ఈ విధంగా ఈ పరాగ సంపర్కం సంబంధించినటువంటి పని చేసేస్తుంది. పురుగులు ఉంటే పురుగులు తినేస్తుంది. ఈ విధంగా అన్ని రకాలుగా
రైతుకు మేలు చేసే కార్యక్రమం చేకూరుస్తుంది. ప్లస్ దీని ద్వారా రెండో పంట కూడా రైతు చేతికి వస్తుంది. ఈ విషయాలు ఉంటాయి కాబట్టి దీనికి సంబంధించిన ఉపయోగం ఆ విధంగా ఉంటుంది. రైతు సోదరులు దీనికి సంబంధించిన విషయం అనేది చాలా జాగ్రత్తగా తెలుసుకొని వీటి ఉపయోగం అనేది ఎక్కువ, పండ్ల తోటలో వీటి యొక్క ఉపయోగం ఎక్కువ జరిగి మంచి దిగుబడిని సాధించి మంచి యాజమాన్య పద్ధతులను పాటించి ఎక్కువ పురుగు మందులు వాడకుండా భౌతికంగా మాత్రమే ఈ పురుగులను, ఈ తెగుళ్లను కంట్రోల్ చేసి వాటి ద్వారా మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని సేకరించుకొని మంచి దిగుబడిని సాధించుకొని మంచిగా అన్ని విధాలుగా మేలు జరగాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.